జగిత్యాల పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ను కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. మిషన్ కాంపౌండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు యావర్ రోడ్ విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, రోడ్లపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అలాగే బీచ్ చౌరస్తాలో నిర్మించిన సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను త్వరితగతిన పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమెండ్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ అఖిల్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. రోడ్ తయారు చేయమని చెప్పినాను. ఓవరాల్గా ఇవన్నీ విషయాలు కూడా చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంలో ఒకటే కోరుతా ఉన్నా, చిరు వ్యాపారస్తులారా, మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళు కాదు, మీ తోపుడు బండి ఉంటేనే మాకు పనులు దొరుకుతాయి. మీ తోపుడు బండి ఉంటేనే మాకు రోడ్డు మీద అప్పుడప్పుడు ఛాయ్ దొరుకుతుంది, డబల్ రొట్టె దొరుకుతుంది. మీ తోపుడు బండి ఉంటేనే పానీపూరి దొరుకుతుంది, దోశ దొరుకుతుంది. తోపుడు బండి రోడ్ కాడ ఉంటేనే మాకు తాళం చేయి చేసేటోళ్ళు దొరుకుతారు, చెప్పులు కుట్టేటోళ్ళు దొరుకుతారు. అలాంటి పేద వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. మీరు సమాజానికి సేవకులే, పొట్ట గడుపుకుంటూ సేవేస్తారు. కానీ మీరు మీలో కొంతమంది బేనామీ పేర్ల మీద ఒక్కలే 4 డబ్బాలు వేసి లీడర్ల అవతారం ఎత్తి రోడ్ల మీదకి వేయడాన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. దీని వెనకాల నా పాత్ర లేదు. మరి అంతకుముందు అట్లనే రోడ్ల మీద పెద్ద పెద్దగా వేసినప్పుడు చూస్తూ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు ముసలి కన్నీళ్ళు కలుస్తూ ఉంటారు. నేను ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తా ఉన్నా, నాకు కొంత ప్రజలు మద్దతు ఇచ్చి బాధ్యత ఇచ్చిన తర్వాత కొత్త బస్ స్టాండ్ అసలు కనబడకుండా ఉన్నదాన్ని కనబడేటట్టు చేసినాం. వేరే కూడా చోట్లలో కూడా పెద్దగా చేసినాం. గొల్లపల్లి రోడ్డు వెడల్పు చేయనీయమంటే బరాబరి చేసి చూపిస్తా అని చెప్పి చేసినాం. పేదవాళ్ళ పొట్ట కొట్టలే, వాళ్ళకి మంచిగా డబ్బాలు వేయించి. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా ఈ మధ్యలోనే రావడం జరిగింది. వారిని మర్యాదపూర్వకంగా కలిసి నేను మరియు మా చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్ మాట్లాడుకొని నా లెటర్ ప్యాడ్ మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జగిత్యాల పట్టణం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంది. దాంట్లో భాగంగా జగిత్యాలలో యావర్ రోడ్ కావచ్చు, బైపాస్ రోడ్ కావచ్చు, నిజామాబాద్ రోడ్, కరీంనగర్ రోడ్, గొల్లపల్లి రోడ్, ధర్మపురి రోడ్, అదేవిధంగా పాత బస్ స్టాండ్ నుంచి మన గంజువెల్లి రోడ్డు, టవర్ సైడు, ఇవన్నీ చోట్లలో కూడా రద్దీ పెరిగిపోయింది. రద్దీ పెరిగిపోయిన సందర్భంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పి ఇప్పుడే నేను కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎస్పీ గారిని కూడా కలిసి రావడం జరిగింది. దాంతోపాటుగా మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం, పేదవాళ్లకు తోపుడు బండి పెట్టుకొని నిరంతరం కష్టపడి జీవించే హాకర్స్, స్ట్రీట్ వెండర్స్, పేదవాళ్ళు ఎవరుంటారో వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా రోడ్డును ఆక్రమించి షెడ్డులేసి రోడ్డు మీదకి వచ్చే వాటిని తొలగించాలని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా వస్తువులు ఉంటే వాళ్ళ పేరే చెప్పి, ఇగో ఇది ఉన్నది కదా, వాళ్ళ మోటార్ ఉన్నది కదా, వాళ్ళ జనరేటర్ ఉన్నది కదా, ఆ జనరేటర్ రూమ్ కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆ పెట్రోల్ పంప్ గురించి మాట్లాడుతుంటారు. ఒక్క ఫిట్ కూడా రోడ్ దిస్ సైడ్ రాలే, ఒక్క ఫిట్ కూడా రాలే. అంతవరకు నేను పక్కా చెప్తా ఉన్నా. మిగతా అన్నీ కూడా నేను శాసనసభ్యుగా గెలిచినాక ఏడాది తర్వాత 100 ఫీట్లకు తీసుకొచ్చిన ఇప్పుడు అవుతున్న నిర్మాణాలు అన్నీ కూడా సెంటర్ రోడ్ నుంచి 50 ఫీట్ల మీద ఇంకెనకకే జరగవుతున్నాయి. కొత్త బిల్డింగ్లు అన్నీ చూడండి. అయినా అన్నీ కూడా నేను ఎమ్మెల్యే కాకముందో అయినాక కొద్ది రోజులు కావచ్చు, నాకు ఒకసారి మున్సిపల్ చైర్మన్ దిగిపోయి కొత్త మున్సిపల్ చైర్మన్ అప్పుడు నేను అయిన వాళ్ళు అయ్యేంత వరకు కూడా జరిగిన విషయం వేరే విషయం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత
కొత్త మున్సిపల్ చైర్మన్ అప్పుడు వచ్చిన తర్వాత కావచ్చు, ఇప్పుడు వచ్చిన తర్వాత కావచ్చు, యావర్ రోడ్డు మీద అన్ని నిర్మాణాలు వెనుకకైనాయి. బైపాస్ రోడ్ కూడా 100 ఫీట్లు చేయాలని చెప్పి నేను డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. 100 ఫీట్లు చేయాలని. పక్క గల్లీలలో కూడా కమర్షియల్ చేయాలి, 60 ఫీట్లు 100 ఫీట్లు చేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది. డ్రాఫ్ట్ మాస్టర్ ఇప్పుడు చేస్తున్న పనులలో అందరు సహకారం ఉండాలి. మా గౌరవ మార్కెట్ చైర్మన్ గారు కూడా వచ్చిండ్రు. ఇప్పుడే మా మార్కెట్ చైర్మన్ గారితో కూడా మాట్లాడినాం. మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా నిరంతరం మాట్లాడుతూ ఉన్నారు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ తొందరగా ఓపెన్ చేయాలని చెప్పి మేము కమిషనర్ గారికి కోరినాం. నేను చైర్మన్ గారు నారాయణ రెడ్డి గారిని కూడా దానికి సౌత్ ఈస్ట్ సైడ్ అంటే తూర్పు దక్షిణ భాగాన ఓపెన్ చేస్తే 4 ఫీట్లు, నటరాజ్ టాకీ సైడ్ వాణినగర్ ధరూర్ క్యాంప్ మా రాజ్ కుమార్ గారు, మా ప్రశాంత్, మిగతా కౌన్సిలర్స్ ఆ ప్రాతినిధ్యం వహించే చాలామంది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అది నేను మంత్రి గారి పేషెంట్ నుంచి కూడా ఫోన్ చేయించిన. ఈ మార్కెటింగ్ అధికారులు గేట్ ఓపెన్ కాడ ఏదేదో మాట్లాడితే ఇవాళ కూడా చెప్పిన, నేను లెటర్ కూడా పెడతానని చెప్పడం జరిగింది. ఆల్రెడీ లెటర్ కూడా అధికారికంగా పంపించిన, లెటర్ పుట్టిందా, లెటర్ కూడా పంపించిన మార్కెటింగ్ ఆఫీస్కు చైర్మన్ గారికి పంపించడం జరిగింది. నవ్వొచ్చేది ఏంటంటే వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వీటి పదార్థం ఓపెన్ చేయాలని కొంతమంది నాయకులు, ఒక నాయకుడు అయితే ముఖ్యంగా మాట్లాడుతుంది. రైతు బజార్ 15 సంవత్సరాలు మూలకు పడేస్తే ఆనాడు ఓపెన్ చేయించి సంజయ్ కుమార్ అనే విషయం మర్చిపోతున్నాడు.